ఈరోజు పూజలు సమర్పించేవారు దీప్తి 2వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆర్థికాభివృద్ధి, సంతానవరం, ఆరోగ్యం కొరకు. అశ్రిత 10th బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించినట్లుగా, మంచి జ్ఞానం కొరకు. మహిమ రోజ్ జేనా 10th బోర్డ్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా, మంచి జ్ఞానము, ఆరోగ్యం కొరకు. బి ఎన్నయ్య రెడ్డి 8వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు సతీష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కుర్వా శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం. రఘువర్ధన్ భరత్ మంచి చదువులు, ఆరోగ్యము, జ్ఞానము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సులు కొరకు. ఆర్ అశోక్ రెడ్డి, హైమావతి, సందీప్, భవానీ కుటుంబం కృతజ్ఞతగా. సందీప్ మారు మనసు, భవానీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల, కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం. చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకల యందు దేవుని సంరక్షణ, కాపుదల కొరకు. వై థామస్ రెడ్డి, రెజీనమ్మ, శౌరీలు మంచి ఆరోగ్యం కొరకు. అన్వేష్, ప్రీతి, నెవిన్, జేవియర్ ఆర్థికాభివృద్ధి కొరకు. డి శ్యామ్ సుందర్, విజయ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం. డి సంజయ్ మంచి చదువులు, వ్యాపార అభివృద్ధి. కాసు చిన్నప్పరెడ్డి మంచి ఆరోగ్యం కొరకు పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరం కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. చంద్రబోస్ ఉద్యోగంలోని సమస్యలు తీరాలని, శాంతి సమాధానం, దైవాశీస్సుల కొరకు. మక్కిన శౌరి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత. షీబా జాయ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఆత్మ పరలోకం చేరినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఒక వ్యక్తి కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధి కొరకు. ప్రదీప్, జ్యోతి వ్యాపార అభివృద్ధి. రితిక, వివియానా మంచి జీవిత భాగస్వామి కొరకు, ప్రత్యేక తలంపుల కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పంచాయతీ సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తులు, పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవించినట్లుగా. ఏర్వ జైపాల్ రెడ్డి, రాణి కుటుంబంలో దేవుడు చేసిన, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, పిల్లల మంచి ఆరోగ్యం, వ్యాపారాభివృద్ధి కొరకు. గాదే మరియా చిన్నమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బి రెడ్డి, మత్యాస్ రెడ్డి, లలిత. మోజెస్ మొగులయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మ్యాగీ స్టెల్లా కుటుంబం. రమ్యశ్రీకి హెచ్ఐబి వీసా ఎక్స్టెన్షన్ అప్రూవల్ కొరకు. ఒక వ్యక్తికి పాపశాప బంధాల నుండి విడుదల, చేతబడి శక్తుల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత కొరకు. ఈ విన్నపములను ఈ పూజలో సమర్పించి వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించదాం. స్తుతులపై ఆసీనుడా, సర్వందర్యామి, సియోను దేవా. దావీదు గోత్రపు సింహమా, సర్వజ్ఞాని ప్రభో, నమస్తే నమస్తే నమో నమః. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము. సదయుడా నీ నామమును, స్తుతియాగమును చేసేదము.
సమర్పించెదము. ఆ పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మరి తల్లి శ్రీ సభ మన అందరినీ సామాన్య 6వ ఆదివారంలోనికి ఆహ్వానిస్తూ ఉంది. మరి ఈనాటి పఠనములు ఒక్కసారి మనము ధ్యానం చేసుకున్నట్లయితే 3 పఠనములు కూడా ఈనాడు మరి మన యొక్క జీవితం రహస్యం గురించి, మరియు మనం మానవుల రక్షణార్థము ఆ యొక్క తండ్రి దేవుడు తను పంపించినటువంటి తన పుత్రుడు యేసుక్రీస్తుని గురించి, మరియు ఆ యొక్క యేసు ప్రభువునందు మరియు ఆ యొక్క యెహోవా దేవుని యందు విశ్వాసము, మరి ఎలా మనము మానవులుగా ఆధారపడి జీవించాలి, మరి అటువంటి తరుణంలో ఆధారపడి జీవించినట్లయితే మనము ఏమి కోల్పోతామో, మరి ఆధారపడి జీవించినట్లయితే మనము ఏమి సాధిస్తామో, ఏమి స్వంతం చేసుకుంటామని వాక్యములు నుడువు చేస్తూ ఉన్నాయి. అదేవిధముగా మరి చూసినట్లయితే 2వ పట్టణంలో క్రీస్తు నెత్తబడినచో మన యొక్క విశ్వాసము వ్యర్థము అని, మన యేసు ప్రభువు చనిపోయి మరి తిరిగి లేవనెత్తబడినందువలనే ఈనాడు మన యొక్క క్రైస్తవ సంఘం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. మరి అదే మన యొక్క క్రైస్తవానికి నిదర్శనము. మరి ఎంతోమంది క్రీస్తునందు చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది వారి యొక్క జీవితాలను క్రీస్తుని యొక్క వాక్యాన్ని బోధించుటలో వారి యొక్క జీవితాలను ధారపోస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు, మాకు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి లోకాంక్షలతో మరి జీవించినట్లయితే మనకు ఆ యొక్క పరలోక రాజ్యములో మనకు స్థానము దొరకదు, మరియు తిరిగి మరి లేవనెత్తబడము అని వారు విశ్వసిస్తున్నారు. అందువలనే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ యొక్క బీజమునకు దూరంగా ఉన్నట్లయితే వారందరూ కూడా పరలోకములో లేవనెత్తబడతారు, మరియు పాపమును విడినాడి మరి పునీతులుగా వారందరూ కూడా జీవించగలరు. మరియు దేవుని యందు వారందరూ కూడా వారి యొక్క పేర్లను రాయబడతారు అని ఈనాటి పవిత్రమైనటువంటి 2వ పట్టణంలో చూస్తున్నాము. మరి సువిశేషపట్నం చూసినట్లయితే అష్టభాగ్యములను గురించి మరి 4 భాగ్యములు చెప్తూ ఉంది. మరియు అదేవిధముగా ఒక 4 మరి శాపాలను గురించి తెలియజేస్తూ ఉన్నవి. ఎవరైతే పేదలుగా జీవిస్తుంటారో వారందరూ కూడా ధన్యులు అని, వారిదే దేవరాజ్యము అని. మరి ఇక్కడ ధనికులను చూస్తే వారందరూ కూడా శాపగ్రస్తులకు గురి అవుతారని వాక్యం నుడువు చేస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఎందుకు ఈ యొక్క డిస్క్రిమినేషన్, ఎందుకు ఈ యొక్క వ్యతిరేకత చూపిస్తూ ఉంది వాక్యము? ఒక్కసారి మనల్ని మనం ధ్యానం చేసుకోవాలి. పేదలుగా జీవించడం అనేది మరి ఆర్థికంగా మరియు ఆర్థికతను గురించి నాకు చూపించట్లేదు ఇక్కడ. మరి ఆధ్యాత్మిక పేదరికము మరియు ఆధ్యాత్మిక ధనికత్వము గురించి మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఈనాడు మనము ఏ విధంగా దేవునిపై మన యొక్క నమ్మకాన్ని ఉంచి మరి దేవుడే మనకు సర్వస్వము అని నమ్మి తన యందు ముందుకు వెళుతున్న తరుణంలో ఎన్నో ఆటుపోటులు మనం చూస్తూ ఉంటాము.
మరియు లోక సంబంధమైన విషయంలో మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదంటే దేవుడికే మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒక్కసారి మనల్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మరియు మనం చేసినటువంటి యొక్క తప్పిదముల నుండి మనకు పాప విముక్తి కలిగేలా ఆ యొక్క దేవాది దేవుని పాప మన్నింపును అడిగి ఈ యొక్క దివ్యబలి పూజలో భక్తి రీతిలో మనం పాల్గొందాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చి ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చుయున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి పట్నము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృకుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్పు ఎండిపోయున్న మరుభూమిలో ఏమీ పెరగని చోట పరాలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటు ఒడ్డున వెదుగుచు నీటి చెంత వేళ్ళు జొచ్చుచు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము
మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడెనని కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసంతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయానీయులము. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథములగుట సత్యము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి. తను కానరాక నే కలత చెందితి, తను కానరాక కలత చెందితి. వేదనతో రోదనతో కన్నీరు కార్చితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 6 పవిత్ర వచనములు 17 మరియు 20 నుంచి 26 వరకు. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 6 holy verses 17 and 20 to 26. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూచి ఇట్లు ఆదేశింపనారంభించెను. పేదలకు మీరు ధన్యులు,
దైవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీ కనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీ కనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీ కనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో నేను చెప్పినట్లుగా ఈనాటి పట్టణములు దేవుని నమ్మువాడు, విశ్వసించువాడు ఎన్నటికీ కూడా ఆయన ఎడల నుండి, ఆయన ముఖము నుండి తన యొక్క పోలికను ఎప్పుడూ కూడా కోల్పోడు. మరి ఆయనను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఎవరైతే దేవుని యందు నిర్లక్ష్యము మరియు ఒక లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని తిరస్కరిస్తారో వారికి ఎప్పుడూ కూడా దేవుడు వారిని కూడా తిరస్కరిస్తాడు అని వాక్యము మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తూ ఉంది. మరి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఒక్కసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మరి ఆనాడు ఈ యొక్క కెనాన్ అనేటువంటి ఆ యొక్క పట్టణము రెండుగా చీలినటువంటి సందర్భము. మరి ఇజ్రాయేలీలు ఒక తెగగా మరియు యూదులు ఒక తెగగా విభజించబడి మరి వారిని పాలించుకున్న తరుణంలో ఇర్మియా ప్రవక్త ఈ యొక్క యూదా యొక్క తెగలో దేవుడిచే ఎన్నిక చేయబడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని యందు మరి మనల్ని బలపరుచుకున్నట్లయితే మన అందరూ దేవుడు కూడా ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఆ యొక్క జాతిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి ఉపదేశాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క తరుణంలోనే మనం చూస్తూ ఉన్నాము, మరి దేవుని విడనాడి నరుని నమ్మవాడంట నరమాత్రుని మీద ఆధారపడువాడు ఎప్పుడు కూడా శాపగ్రస్తుడై ఉంటాడు అని. మరి ఈనాడి సువిశేష పట్టణం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువు 12 మంది శిష్యులను ఎన్నుకొని వారికి పేరు పెట్టి పిలిచి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే కొండ మీదకి వెళ్ళి ఉన్నాడో ప్రార్థన గడిపి ఆ యొక్క ఎన్నుకున్నటువంటి ఆ యొక్క 12 మంది శిష్యులతోటి కిందికి దిగి వస్తూ ఉన్నాడు. ఒక మైదానమునకు, మరి వారి యొక్క మైదానంకు వస్తున్నప్పుడు వారితో పాటు పెక్కుమంది అనుచరులు కూడా ఆయన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటిదే మనం చూస్తున్నాము మత్తయి సువార్తలో కూడా. ఆయన మైదానంలోకి 6వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఆయన కూడా అక్కడ కూడా మైదానంలోనే ఎంతోమంది ఆయన అనుసరిస్తూ ఉన్నారు. మరి అక్కడ అష్టభాగ్యముల గురించి ఆ యొక్క యేసు ప్రభువు దయచేస్తున్నాడు.
మరి ఈనాటి సువిశేషంలో 4 భాగ్యములు మరియు 4 శాపాలను గురించి వాక్యం నుడు చేస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఎవరు ఆశీర్వదితులో అంటే ఎవరు శాపగ్రస్తులో మన యొక్క వాక్యం వివరిస్తూ ఉంది ఈనాడు. మొదటిగా పేదలు ధన్యులంటున్నాడు ప్రభువు. ఎందుకంటే దేవరాజ్యము వారిది. అది ఎలా సాధ్యము? మరి ఇప్పుడు మనం చూస్తున్నాము సమాజంలో మరి పేదలుగా ఉన్నవారు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. మరి ధనికులుగా ఉన్నారు వారేమో ఎక్కువ ఈ యొక్క సమాజంలో సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాము అని మన యొక్క కన్నులకు చూసేదాన్ని మనం బట్టి మనము విశ్వసిస్తూ ఉన్నాము. కానీ దేవుని యందు యొక్క పేదలంట దైవరాజ్యానికి వారు వారసులు అని, మరి వారే ధన్యులు అని వాక్యం నుడు చేస్తూ ఉంది. మరి సమాజంలో ఉన్నత వర్గాలు భావింపబడే వీరు ఒక ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉన్నది. వారు తమ సమృద్ధిని చూచి ఉన్నతిని చూచి అతిశయిస్తారు అని. మరి ఒక్కొక్కసారి ఎవరిని కూడా లెక్క చేయరు, దేవుని కూడా లెక్క చేయరు. వారు వారికంటే గొప్పవారితో స్నేహం చేస్తారు, మరి వారి పలుకుడు మీద వారు ఆధారపడతారు అని. కానీ పేదవారు గొప్పవారి మీద ఆధారపడలేరు, వారు తరపున ఎవరు ఉండరు కనుక అటువంటి వారు తమకు దేవుడే దిక్కని భావిస్తారు. మరి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తారో అటువంటి వారు దైవరాజ్యాన్ని పొందుతారు. ఒకసారి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము వచనం 7 చూసినట్లయితే వాక్యం ఈ విధంగా నుడు చేస్తూ ఉంది. ప్రభువు నా కోపమును తీసుకొని నాకు సహాయము చేయును. నేను నా శత్రువులను జయింతును. మరి ఈ వాక్యం చెప్తుంది, నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు అని. రాజులను సైన్యాది బలవంతులను నమ్మి ప్రయోజనం లేదు. ఎందరో మహామహులు నేలకూలారు, కానీ దేవుని నమ్మిన వారు ఓడిపోలేరు, నాశనం కాలేదు. అదేవిధంగా మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడై నాపై ఆధారపడువానని నేను దీవింతును అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి 2వ పట్టణం చూసినట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో వాక్యము 15వ అధ్యాయం వచనం 12 మరియు 16 నుండి 20లో వాక్యం విధంగా నుడు చేస్తూ ఉంది. మరి క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము అని. మరి మనము క్రీస్తు వైపు ఉండాలి, క్రీస్తు ఆధారిత ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి. ఈ క్రీస్తును మనం ఎందుకు నమ్మాలి అని అడిగితే ఈనాడు 2వ పట్టణంలో పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో ఈ సమాధానం చెప్తూ ఉన్నాడు. క్రీస్తు మరణించి సజీవంగా లేచాడని మనకు మరి రూఢిగా తెలిసినందున మనం ఆయన నమ్ముతున్నాము. మరి క్రీస్తు మృత్యు నుండి లేవనెత్తబడ్డారు కాబట్టి మృతుల పునరుత్థానం అనేది ఒకటి ఉంటుంది. మరి మృత్యువు నుండి లేపబడకపోయి ఉంటే మనం ఆయనను నమ్మవలసిన అవసరమే లేదు. మరి క్రీస్తు మరణం తర్వాత జీవవంతుడై లేచి తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. అట్లే మనమందరము కూడా మరణానంతరము జీవాన్ని కలిగి ఉంటాము. మరి ఈనాడు చాలామంది కూడా మరణం అంటే చాలా భయపడుతూ ఉన్నాము. మరి ఆ యొక్క మరణం ఎప్పుడు ఎలా విధంగా సంభవిస్తుందో మనకు కూడా తెలియదు, కానీ మనము దానికి ప్రిపేర్ అయి ఉన్నామా? మరి మరణం తర్వాత ఆ యొక్క పాపం విడనాడి ఒక మంచి మార్గంలో జీవించి ఈ యొక్క లోకంలో ఆ యొక్క మరణానికి మనము ఆనందంతో స్వీకరించినడలా మనకు పరలోకంలో నిత్య జీవితాన్ని వస్తే యేసు ప్రభువు ఉన్నాడు అని వాక్యం నుడువు చేస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క మొదటి పట్టణం చూసిన ఏ విధంగానైతే ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో వారందరూ కూడా నీటి సమీపమున నాటబడిన మొక్కవలే ఉందురు అని, మరి ఆ యొక్క వృక్షముగా మారి ఆ యొక్క మొక్క వృక్షముగా వారి మంచి ఫలాలను ఇస్తుంది. మరి ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటుంది.
మరి ఎంతో నీడను మరియు ఎన్నో జీవాలు కూడా వాటి కింద నివసించగలవు. మరి అటువంటి వ్యక్తిత్వం మనలో ఉందా లేదా ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఇటువంటి ఆ యొక్క దైవ పిలుపు మరి మనకు ఈ యొక్క నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రజలు దేవునిని తిరస్కరించి వారు ఆ యొక్క ఎడారిలో ఎండిపోయినటువంటి ఆ యొక్క తుంపవలే వారు జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిని ఇక ఇర్మియా ప్రవక్త ద్వారా పాపములను విడనాడి మరియు ఆ యొక్క సరైన మార్గంలోనే తీసుకొచ్చినటువంటి ఇర్మియా ప్రవక్త ఈనాడు కూడా మనల్ని కూడా ఆ యొక్క పాప జీవితం నుండి మరియు విడనాడి ఇక లోక తరంపుల నుంచి మరియు లోక వ్యామోహముల నుండి మనకు విడుదల పొందాలని మనల్ని కూడా సూచిస్తూ ఉన్నాడు. మరియు ఈ యొక్క లోక సంపదల నుంచి కాకుండా పరలోక సంపదను మనము సాధించడానికి మనం ప్రయత్నం చేయాలని వాక్యం నడువు చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువు మనకు ఒక మార్గదర్శిగా ఎంతో మంది ప్రవక్తలను మనకు పరిచయం చేసి ఉన్నాడు. ఎన్నో ప్రవక్తలు మనకి ఈ యొక్క మన పుట్టుక మునుపు నుండే మనకి ఎంతో ప్రవక్తలను ఒక ఆదర్శమూర్తిగా మనకి ఇచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన యొక్క వాక్యాన్ని యొక్క బైబిల్ పవిత్రమైనటువంటి బైబిల్ రూపంలో మనకు దయచేసి ఉన్నాడు. ఇక అష్టభాగ్యములు మరియు 4 భాగ్యములను గురించి ఈనాడు లూకా సువార్త పలుకుతూ ఉంది. మరి 4 శాపములను గురించి మరి పలుకుతూ ఉంది. మరి భాగ్యాలను మీరు పొందగాలనుకుంటే పాప జీవితం విడనాడాలి. మరి శాపనార్థములు మీకు జీవితంలో కలగాలనుకుంటే దేవుని యందు దూరమై ఉండి జీవితం మీరు జీవిస్తుంటారు. కాబట్టి ఆ యొక్క భాగ్యములను మనం అనుసరించి మరియు దేవుని యొక్క దీవెనలు మిమ్మల్ని మీద ఎల్లప్పుడూ కూడా ఆయనను కాపాడే విధంగా మిమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఉండాలని ఈ యొక్క దీపావళి పూజలో భక్తి రీతిలో మనము అడుగుదాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రేమల సర్వేశ్వర, దయమ తండ్రి, దేవా తండ్రి, ఇదిగోనయ్యా నీ యొక్క వాక్యం నడువు చేస్తుందయ్యా. నీ యొక్క వాక్యం నందు మేము బలపడి మరి ముందుకు వెళ్ళే తరుణంలో తండ్రి ఈ యొక్క వాక్యాన్ని బలపరిచేటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి మరి జగద్గురువు పోప్ ఫ్రాన్సిస్ గారిని మరియు ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కార్డినల్స్ గారి మరియు బిషప్లను మరియు గురువులను మఠకన్యలను అందరినీ కూడా నీ యొక్క వేలాది దీవెనలతో ఆశీర్వదించి వారి ఈ యొక్క పరిచర్య భాగంలో తండ్రి వారికి అండగా ఉండి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జగత్తుడైన సర్వేశ్వర తండ్రి, ఇదిగోనయ్యా నీకు ఈ యొక్క దినమున ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారందరినీ కూడా మీకు స్మరించుకుంటూ ఉన్నామయ్యా. వారి యొక్క విశ్వాస ప్రకారమే వారి యొక్క విన్నపములను ఆశీర్వదించి తక్షణమే వారి గృహములలో శాంతి నెలకొల్పమని వేడుకుంటూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దయామయుడా, కనికరమును చూపుమయ్యా,
తండ్రి ఇదిగోనయ్యా ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో బాధలతో పడుతూ వారి కుటుంబంలో తండ్రి నివసిస్తున్నారయ్యా. మరి మంచంలో పడి ఎంతోమంది తండ్రి నీ యొక్క కరుణతో కరుణమైన హస్తంలో తాకమని వారు వేడుకుంటూ ఉన్నారయ్యా. తండ్రి వారందరినీ కూడా మీరు ఏ విధంగానైతే ఆ యొక్క 12 సంవత్సరంతో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తండ్రి నీ యొక్క అంగిని తాకిననే వారు స్వస్థ పొందుతున్న విశ్వాసం తండ్రి, అటువంటి విశ్వాసంతో ఉన్న వారందరినీ కూడా తండ్రి ఈ యొక్క దినమున నీ యొక్క అమృతమైన హస్తంలో తాకి స్వస్థపరచమని, మరియు వారు నీ యొక్క పవిత్రమైన వెలుగులో మరియు నీ యొక్క వాక్యములో వారు బలపరచమని వేడుకుంటూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ యొక్క దేవాది దేవుని యందు సమర్పించుకుంటూ ఆ యొక్క దేవుడు మన ఎన్నుకున్నటువంటి బిడ్డలుగా మనము పవిత్రులుగా జీవించే భాగ్యమును మరి ఆ యొక్క 4 భాగ్యాలను మనము కూడా మన యొక్క జీవితంలో మనము జీవించే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వించమని ఈ యొక్క ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయకై బలిలో పాలి భాగ్యము నీవొసగి, ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా, స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా, సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులకు ఉన్నతమునకు త్రిప్పియున్ ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి సిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో నీకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును
ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుకుని అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పోప్ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులము చేయము. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రినాడమెంట్స్ గార్లతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. గోధుమ అప్పరూపములు మాకై వెలసిన మా ప్రభువా, గోధుమ అప్పరూపములు మాకై వెలసిన మా ప్రభువా, వేంచేయుము మా హృదిలో, వేంచేయుము మా హృదిలో, నిరతము జీవించదా, జీవితును నిరతం. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. రారే రారే ఓ జనమా, నిర్మల హృదితో స్వీకరింప. రారే రారే ఓ జనమా, నిర్మల హృదితో స్వీకరింప. వారు భుజించి సంతృప్తి చెందిరి. ప్రభువు వారు కోరుకొనిన భోజనమును దయచేసెను. ఇట్లు వారి కోరిక నెరవేరెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలి కొనియుండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే.